ప్రైజ్ లార్డ్ ఎవరిబడి, అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఏమండి, ఈ కాలం యువతకి ఏమైనా పుట్టిందా పట్టిందా? ఎందుకు అట్లా కొవ్వెక్కు కొట్టుకుంటున్నారో తెలియట్లేదు. నిజంగా ఎంత కోపాన్ని అంచుకుందాం అనుకున్నా కానీ అసలు అంచుకోలేకపోతారు. అలాంటి పనులు చేస్తున్నారు ఈ కాలం యువత. 10th క్లాస్ చదివే ఒక పిల్ల దాని ప్రియుడితో కలిసి వాళ్ళ అమ్మని చంపేసిందంటే నమ్ముతారా మీరు ఎవరైనా? జీడిమెట్లలో జరిగింది ఈ దారుణం. ఆ పిల్ల పేరు తేజశ్రీ అంట. ఆడో సన్నాసి కకృతి, అదో పేరేమో శివ. అనకూడదు కానీ అసలు ఇలాంటివి తిట్టకూడదు వాక్యం చెప్పేటప్పుడు. నిజంగా ఎంత దారుణంగా ఉన్నారంటే ఈ కాలం యువత చెప్పు తీసుకొని కొట్టాలి. ఇలాంటి పిల్లలు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే నా దృష్టిలో. పుట్టకుండా ఉంటేనే మంచిది. ఇలాంటి వాళ్ళు ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకుంటారా? కష్టపడి తల్లి చదివిస్తుంటే ఆవిడకు ఒక స్థితిని తీసుకురావడం పోయి తిరిగి ప్రియుడితో కలిసి వాళ్ళ అమ్మనే చంపిందంట. నిజంగా అది నా ఎదురుగా ఉంటే నేనేం చేసావో నాకే తెలియదు. వ్యర్థం వాడిన వాడు తన కుమారునికి విరోధి అని చెప్పి దేవుడు వాక్య గ్రంథంలో సెలవిచ్చాడు. కొట్టండి, పట్టుకొని కొట్టండి మీ పిల్లల్ని. ఇలాంటి యాషాలు వేస్తే పట్టుకొని తన్నండి, తప్పేం లేదు. బైబిల్ కూడా దండించమని చెప్పింది. పిల్లల్ని దండించి సక్రమైన మార్గంలో పెట్టమని చెప్పింది బైబిల్ కూడా. తప్పు లేదు. 4 బాధండి. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళందరినీ చొప్పు తీసుకొని 4 బాధలు బాధండి. ఎందుకు? ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం దేశానికి. రేపొద్దున ఇలాంటి హంతకులుగా తయారవుతారు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. ఆ పిల్ల వయసు ఎంత? 15 ఏళ్ళు కూడా నిండలేదంట. తల్లిని ప్రియుడితో కలిసి చంపేసింది. పోనీ వాడు ఒక రాస్కెల్ గాడు, వాడి పరిచయం కూడా 8 నెలల క్రితమే పరిచయం. అది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి 8 నెలలు ప్రేమించుకొని పోయిన వారమే లేచిపోయారంట ఇద్దరు కలిసి. ఎక్కడ పరువు పోతుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి తిరిగి అప్పగిస్తే వాళ్ళ అమ్మ మీద కక్ష పెంచుకొని ప్రియుడికి ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చి ఆ ప్రియుడు ముగ్గురు కలిసి ఆ తల్లిని మట్టు పెట్టేశారు. అసలు ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఎలా వస్తుంది అసలు పిల్లలకి? ఫోన్ ద్వారానే వస్తుంది. ఇవ్వండి ఫోన్లు మీ పిల్లలకి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూసుకుంటారా అని చెప్పి, చాటింగ్లు చేసుకుంటారా, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారా అని చెప్పి ఫోన్లు ఇవ్వండి ప్రతి ఒక్కరు. వాళ్ళప్పుడు చక్కగా మంచి బుద్ధి వివేకం గల వాళ్ళుగా తయారవుతారు పెద్దయినాక కదండి. ఫోను ఒకళ్ళ జీవితం నాశనం చేస్తుందంటే ఈ సంఘటన ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి. ఇంత దారుణం అండి. ఆ పిల్ల వయసు ఎంత? వాళ్ళ బుడ్డనాయాలు వాళ్ళ వయసు ఎంత? టెక్కులు పోతారు, ఆడంబరాలకి పోతారు. పిల్లలకి చిన్నతనం నుంచే ఫోన్లు ఇస్తారు, లేకపోతే వాడికి ఇష్టమైన బైక్ ఇచ్చేస్తారు. తిరగంట్రా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి ఊరి మీద వదిలేస్తారు. చివరికి ఏం జరుగుతుంది? మీ ప్రాణాలే తీస్తారు. ఇవ్వండి ఫోన్లు, ఇష్టం వచ్చిన బైకులు, ఇష్టమైన కార్లు అన్ని ఇచ్చి వాళ్ళని చెడగొట్టండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు నీ పిల్లలకి? ఏం నేర్పిస్తున్నారు మీరు? ఫోన్లు పట్టుకొని తిరగండ్రా, బైకులు ఉచ్చుకొని వెళ్ళండ్రా, రోడ్ల మీద తిరగండ్రా, కార్లు తీసుకొని అందరిని గుద్దండ్రా అని చెప్పి రోడ్ల మీదకి వదులుతున్నారు. ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? బైబుల్ ఇచ్చి చదవండ్రా అని ఎవరన్నా చెప్తున్నారా? మోకాలు దండేసి ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరన్నా చెప్తున్నారా? చెప్పరు. చెప్పకపోతే ఎవరికి నష్టం? మీకే నష్టం. వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించకపోతే రేపొద్దున ఎట్లాగే మిమ్మల్ని చంపుతారు, లేకపోతే పెద్దనాక మిమ్మల్ని అనాథాశ్రమంలో పడేస్తారు. పోద్ది పీడాకారం. ఒక్కలైనా మంచి చెప్తున్నారండి? విద్యా బుద్ధులతో పాటు మంచి బుద్ధులు నేర్పిస్తున్నారా? చదువుకొని వచ్చిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తున్నాడు గ్రహిస్తున్నారా? పిల్లవాడు పెద్ద అవుతున్నాడు, నా చేతికి వస్తాడని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు. చేతి కింద కాదు, మిమ్మల్ని ఇంట్లోంచి తోలేస్తున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. ఇట్లాగే ఆడపిల్లల్ని ఎలా పెంచాలండి? వాళ్ళకి ఫోన్లు అవసరమా? కీప్యాడ్ ఫోన్లు ఇవ్వండి ఫోన్ కావాలంటే. ఎందుకు టచ్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని చెడగొడుతున్నట్టు అట్లాగా? టెక్కులు, ఆడంబరాలు పోతారు. పోతే చివరికి పోతారు నిజంగానే. ఇలా చెప్పకూడదు కానీ వాక్యం చెప్పేటప్పుడు నిజంగా మీరు చేసే కార్యాలు దేవుడికి అంత కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈనాడు వాక్యం చెప్తూ నేను మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు కూడా ఇట్లాగే తయారవుతున్నారు. ఇష్టం వచ్చినట్లు 15 ఏళ్ళకి తల్లిని చంపిందంటే అసలు ఎంత క్రిమినల్ మైండెడ్ అండి ఆ పిల్లది. అది లవర్ అంట, లవరు. సో ఇలాంటి చిన్నతనంలోనే లవర్లు అనుకుని తిరిగే వాళ్ళని వీళ్ళందరినీ చెట్టు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టాలి. 100 కొరడా దెబ్బలు కొడితే అప్పుడు దెబ్బకు తుప్పు రేగుతుంది వాళ్ళకి.
బుద్ధి వస్తుంది. అయినా రాకపోతే ఇంకా వాళ్ళని ఇంకా భూమి మీద వాళ్ళు బతకడం అనవసరం. ఎందుకు? భూమికి భారం, కుటుంబానికి భారం. చండాలంగాను తల్లిని చంపుకుంటారు, తల్లిదండ్రులు చంపేస్తారు ప్రియుడి కోసం. ఇంత పిల్లలు. ఏం మైండ్ అండి? ఏం పెంచుతున్నారండి పిల్లల్ని? మన వాక్యం ఏం చెప్తుంది? నీ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోవును. ఇప్పుడు ఆరిపోయినా లేదా వాళ్ళ బతుకులు? వాళ్ళ ముగ్గురు బతుకులు ఆరిపోయినట్టేగా కారు చీకట్లో. ఇంకా వాళ్ళ బతుకులు దేనికి పనిచేస్తాయి? హత్య చేసి జైలుకు పోయారుగా. ఇంకా వాళ్ళ బాల్య జీవితము, ఇంకా ఎంత జీవితం ఉంది వాళ్ళకి, ఆ జీవితం మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కాదా? దూషించలేదు, ఏకం చంపేశారు తల్లిని. అంత దారుణంగా ఉన్నాయి వాళ్ళ మైండ్ సెట్. అలాగుందనమాట, లోకం తీరు అలాగుందనమాట. ఇంకా పిల్లల్ని ఏ రకంగా కాపాడుకోవాలండి మీరు? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి మీరు? ఆలోచించండి. మా ఏరియాలో తిరుగుతారు జంటలుగా చదువుకునే పిల్లలు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఒక్కొక్క విషయం వింటూ ఉంటే నాకు రక్తం మరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని రోడ్డు మీద చెప్పుతో కొట్టాలి. చిన్న వయసులోనే అలాంటి వేషాలు వేస్తున్నారు అనమాట మా ఏరియాలో. ఏం చేద్దాం? సొంత ఇల్లు ఇక్కడే ఏడిసి పడింది కాబట్టి ఇక్కడే ఉండాలి. లేకపోతే ఈ ఏరియా వదిలిపెట్టి నేను ఎటో పోయేవాడిని. పైగా మా ఏరియాలో చర్చిలు కూడా ఎక్కువే తెలుసా. అంత దేవుని సువార్త ప్రకటిస్తున్నా మారని వారి దుస్థితిలో ఉన్నారంటే ఎంత క్రూరమైన మైండ్ సెట్తో ఉన్నారో జనాలు ఒకసారి ఆలోచించండి. పిల్లలు మారట్లేదు. చిన్నప్పటి నుంచి సిగరెట్లు, మందు, పాన్ పరాగు, గుట్కా, డ్రగ్స్ వీటన్నిటికీ అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు మా ఏరియాలో. బ్లేడ్ బ్యాచ్ ఉంటారు. ఎలా తయారవుతున్నారు వీళ్ళందరూ? ఎలా తయారవుతున్నారు? తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టే కదా. ఏం పెంచుతున్నారండి పిల్లల్ని అంటూ ఉంటారు. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతని కనలేం కదా అని చెప్పి అంటున్నారు. ఎందుకు మార్చలేరండి వాళ్ళ తలరాతని మీరు? చిన్నతనం నుంచి మంచి బుద్ధులు చెప్తే ఎందుకు మారరండి? వాళ్ళ మైండ్ సెట్ మారిపోయే స్థలం నుంచి వాళ్ళని దూరంగా తీసుకుపోండి. వాళ్ళ మైండ్ సెట్ మారేలాగా ఏది చూసినా అది వాళ్ళ నుంచి దూరం చేసేయండి. అరే మంచి దేవుడు వాక్యాలు నేర్పించండి అయ్యా మీ పిల్లలకి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అయ్యా. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేయండి అయ్యా మంచిగా. ఏం నేర్పిస్తున్నారు అసలు? మీరే సరిగ్గా లేకపోతే ఇంక పిల్లలకే నేర్పిస్తారు? మీకే వాక్యం రాదు, మీకే ప్రార్థన చేయడం రాదు, ఇంక పిల్లలకే నేర్పిస్తారు? వాక్యాలకి చర్చీలకు వెళ్ళి చక్కగా నిద్రపోయి హాయిగా ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారు. ఇంకా మళ్ళీ చెప్పిన వాక్యం మళ్ళీ గుర్తుండదు. ఇంక ఇదే జరుగుతుంది క్రైస్తవుడి జీవితం కూడా. మారని వారి దుస్థితిలో ఉన్నారు అందరూ, మారని వారి దుస్థితి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తల్లిదండ్రులకి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ పిల్లల నడవడి చిన్నప్పటి నుంచే గమనించండి. వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి. మంచి వాక్యం చెప్పండి. దేవుడి వాక్యాన్ని వాళ్ళకి వివరించి చెప్పండి. బైబిల్ చదవమని చెప్పండి. ప్రార్థన చేసుకోమని చెప్పండి. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది వాష్ అయ్యి అప్పుడు మంచిగా దేవుని కృపలో, దేవుని దయలో ఎదగడం ప్రారంభిస్తారు. వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారంటే ఇంకా వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థాయికి చేరతారు జీవితంలో. మిమ్మల్ని కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు మీ పిల్లలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా పిల్లలారా, మరలా మీకు చెప్తున్నాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయకండి. మీ తల్లిదండ్రుల మాట, మీకు వాక్యం ఇచ్చిన దేవుడి మాట విని ఆయన భయభక్తుల్లో ఉండండి. అప్పుడు మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చే వాళ్ళుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. మంచి ఉన్నతమైన స్థితి మీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. దయచేసి మీది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నా వీడియోస్ చాలామంది చూస్తారు. వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దేవుని మాటలు వింటారు. కాబట్టి నాకు మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృష్టితో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ ఎవరీబడీ. అందరికీ మరణాత.